కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్రంగా సాగుతోంది. జోష్న సీఈఓగా ఉండటానికి ఒప్పుకొని దశరథ. కార్తీక్ సలహాతో కొత్త సీఈఓగా దీప ఎంట్రీ. పారు డబుల్ రోల్ ప్లే చేస్తోందని డౌట్ పడిన కార్తీక్. ఓటింగ్ ద్వారా సీఈఓని సెలెక్ట్ చేయాలన్న జోష్న. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. వ్యక్తిగత కారణాల వల్ల తాను సీఈఓగా ఉండలేకపోతున్నాను అని చెప్తాడు కార్తీక్. బావ చెప్పేది నిజమే అయితే నాన్నెందుకు నన్ను సీఈఓగా కాకుండా ఆపుతున్నాడని మనసులో అనుకుంటుంది జోష్న. సీఈఓగా జోష్న ఉండటంలో నీ అభ్యంతరం ఏంటి? తన కాకుండా మన ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరున్నారు అని దశరథను అడుగుతాడు శివనారాయణ. మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలని తండ్రిని తీసుకొని బయటకు వెళ్తాడు దశరథ. జోష్న కార్తీక్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత ట్రై చేసినా నన్ను సీఈఓ కాకుండా ఆపలేవు బావా అంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. పక్కనే శ్రీధర్ కూడా ఉంటాడు. నేను కాకుండా మన ఫ్యామిలీలో ఇంకా ఎవరు సీఈఓ అవుతారు అంటుంది జోష్న. మీ అమ్మ సుమిత్ర ఉందిగా, తను కూడా బాగానే చదువుకుంది అంటాడు శ్రీధర్. దాంతో టెన్షన్ పడుతుంది జోష్న. మరోవైపు నువ్వు జోష్నను సీఈఓ చేస్తే తానెప్పటికీ పెళ్లి చేసుకోదు నాన్న, మనం జోష్నను కంట్రోల్ చెయ్యాలి అంటాడు దశరథ. మావయ్య చెప్పింది నిజమే అనుకుంటూ వస్తాడు కార్తీక్. ఏం నిజంరా? ఇప్పుడు మీరు చెప్పింది నేను వింటే నా మాట పోతుంది కదా అంటాడు శివనారాయణ. ఎవ్వరి మాట పోకూడదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ అది విని మీరు నన్ను తిట్టొద్దు అంటాడు కార్తీక్. సరే చెప్పు అంటాడు శివనారాయణ. ఆ తర్వాత సీన్లో బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. బోర్డు మెంబర్ ధరణికి సైగ చేస్తుంది జోష్న. కొత్త సీఈఓ ఎవరు? అయినా మీ కూతురికి మించిన అర్హత ఎవరికి ఉంటుంది అంటాడు ధరణి. అర్హత ఉన్నవాళ్ళనే పిలిచాను, వస్తున్నారు అని చెప్తాడు దశరథ. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఏంటి, కొత్త సీఈఓ గ్రానీనా అని షాక్ అవుతుంది జోష్న. నేను సీఈఓనా? అందుకేనా ఇంత అర్జెంటుగా నన్ను పిలిచింది అని మురిసిపోతుంది పారు. కార్తీక్ పారును పిలిచి, నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే వెనుకున్న వాళ్ళు ముందుకు వస్తారు అంటాడు. వెనుక నుంచి వెంటనే దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి అంతా షాక్ అవుతారు. దీపను కూర్చోమంటాడు దశరథ. పని వాళ్ళ ప్లేస్ ఇది కాదు కదా అని ఎగతాళిగా మాట్లాడుతుంది జోష్న. దీప పని మనిషి కాదు, జోష్న రెస్టారెంట్స్కి కాబోయే సీఈఓ అంటాడు దశరథ. అయ్యో, దీన్ని తీసుకొచ్చి నా మనవరాలకు అన్యాయం చేశానే, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని మనసులో అనుకుంటుంది పారు. ఇంటి పని వాళ్ళను తీసుకొచ్చి సీఈఓ చేయడం రాంగ్ డెసిషన్ అవుతుందని తండ్రితో వాదిస్తుంది జోష్న. దీప కడుపుతో ఉంది, ఈ బాధ్యతలన్నీ తనకు అవసరమా? జోష్నకి ఇచ్చేయండి అంటుంది పారు. మీ ఫ్యామిలీ మెంబర్సే సీఈఓగా ఉండాలని చెప్పాం కదా, ఇప్పుడు వేరే వాళ్ళు సీఈఓగా ఉండడం ఏంటి అంటాడు ధరణి. దీప నా కూతురే, నా చెల్లెలి కోడలు అంటే నా కూతురే కదా అంటాడు దశరథ. ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు దశరథ. నాకుందని గట్టిగా చెప్తుంది జోష్న. ఓటింగ్ ద్వారా సీఈఓని సెలెక్ట్ చేయాలని చెప్తుంది. సరే అని అంతా ఒప్పుకుంటారు. ఓటింగ్ పెడతారు. పారు జోష్న చిన్నగా మాట్లాడుకునేది కార్తీక్ చూసి పారుపై డౌట్ పడతాడు. ఓటింగ్ చీటీలను తీసి సీఈఓ ఎవరో నువ్వే చెప్పమని జోష్నకు చెప్తాడు శివనారాయణ. వరుసగా 3 చీటీల్లో జోష్న పేరే రావడంతో సంతోషపడతారు జోష్న పారు. ఆ తర్వాత వరుసగా 3 చీటీల్లో దీప పేరే వస్తుంది. 4వ చీటీ తీయడానికి టెన్షన్ పడుతుంది జోష్న. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.